హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. అయితే బేబీ ఒక ఫస్ట్ మంత్ నుంచి 1 ఇయర్ వరకు తన ఈ లైఫ్ సైకిల్లో ఏమేమి ఫేసెస్ ఉంటాయి, అంటే ఎలా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీలో ఏమేమి సిమ్టమ్స్ చూడొచ్చు, ఏవేవి కేర్ తీసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి బేబీకి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రీక్వెంట్గా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఫస్ట్ మంత్ బేబీ ఏంటంటే స్టార్టింగ్లోనే తను చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఏది కనపడదు, కొద్దిగా వినిపిస్తుంది. సో తను సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. బయటికి రాగానే వామ్ నుంచి తను ఒక కోల్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా జలుబు ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాము. తనకు గొంతులో గరగర. ఈ ఎండాకాలం పుట్టిన వాళ్ళైతే ఓకే, ఈ వింటర్ సీజన్లో పుట్టిన వాళ్ళకైతే మరింత కేర్ తీసుకోవాలి. అలా అని బ్లాంకెట్స్ వాళ్ళని కప్పి వామ్ చేసి వాళ్ళకి టెంపరేచర్ పెరిగేలా చేయొద్దు. నెక్స్ట్ ఇనీషియల్గా 1 మంత్ పుట్టిన 1 డే 2 డేస్లో జాండీస్ మనకు కనిపించవచ్చు. సో ఎండకి మార్నింగ్ సన్లైట్కి తీసుకెళ్ళడం వల్ల కొంచెం మనం రిజల్ట్స్ చూడొచ్చు. ఎందుకంటే డాక్టర్ అబ్జర్వేషన్ చేస్తాడు 2-3 డేస్ 4 డేస్, అప్పటి వరకు తగ్గుతుంది. ఒక్కొక్కసారి తగ్గకపోతే డాక్టర్ని కాంటాక్ట్ చేస్తే పీడియాట్రిషియన్ని, వాళ్ళు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు. సో ఫస్ట్ మంత్ ఏమి జలుబు వచ్చినా ఇలా చిన్నగా తగ్గినా ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి నార్మల్ సిమ్టమ్సే బేబీలో. మీరు ఎక్కువగా ఏమైనా సిమ్టమ్స్ కానీ చూస్తే సివియర్గా ఏది మిల్క్ అవాయిడ్ చేయడం కానీ, బేబీ సుస్తుగా ఉండడం కానీ, ఎలాంటి యాక్టివిటీస్ చేయకపోవడం కానీ చూసినప్పుడు మాత్రం వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. ఫస్ట్ మంత్ వ్యాక్సినేషన్ పుట్టగానే ఒకటి ఉంటుంది, మంత్ ఫినిష్ అయిన తర్వాత కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 వ్యాక్సినేషన్స్ అయితే కంపల్సరీ సో తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్కి వచ్చేసరికి బేబీ కొంత గ్రోత్ వస్తుందన్నమాట. చిన్నగా నవ్వడం, మనం ఎక్కడున్నామో గుర్తుపట్టడం, సో కాళ్ళు చేతులు కొంచెం ఎక్కువగా ఆడించడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంది. ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది. ఏడుపు కూడా కొంచెం కొద్దిగా ఏడుస్తారు. ఫస్ట్ మంత్ అంత ఏడవరు, కొంచెం సెకండ్ మంత్ వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తారు, ఎందుకంటే ఆ బలం వచ్చేస్తుంది కాబట్టి. సో బేబీకి వెయిట్ కూడా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కి మరీ ఎక్కువ. నా బేబీ ఏంటంటే వెయిట్ ఎక్కువ పుట్టాన్ అయిపోయింది. అదేదో నేను మిల్క్ ఫోర్స్ఫుల్గా ఇచ్చానని, ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చానని డాక్టర్ ఫీల్ అవుతున్నారు. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు బేబీ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వల్ల కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. 1 kg పెరిగితే ఓకే, కానీ మరీ హఠాత్తుగా 2 kgs అలా పెరగడం అలా జరగదని చెప్పారు నాకైతే. మామూలుగా అయితే ఏం ప్రాబ్లం లేదు. టైం టు టైం 2 అవర్స్కి ఒకసారి మిల్క్ ఇచ్చినా పర్లేదు. ఓవర్ఫ్లో అవ్వకుండా ఎంత కావాలో ఒక 5 minutes, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే 5 minutes, తక్కువ ఉంటే 10, 15, 20 minutes ఇలా టైం పీరియడ్లో బేబీకి ఫీడింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ సెకండ్ మంత్ థర్డ్ మంత్లో బేబీ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కలరు బ్లాక్ కలర్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇది కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది డిస్కంఫర్ట్ అని డిసప్పాయింట్మెంట్ కానీ అవుతారు. ఫేస్ అనేది కలర్ అనేది మన జీన్స్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి నేచర్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కసారి మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇది ఎప్పుడు మనకు క్లారిటీ వస్తుందంటే ఒక 6 months 7 months, కొంతమంది 8 months అవ్వచ్చు. సో ఈ టైంలో మనకు క్లియర్ కట్గా బేబీ కలర్ ఏంటి అని తెలిసిపోతుంది అనమాట. సో దాని గురించి ముందే కంగారు పడకండి. బేబీకి కావాల్సిన మెయిన్ ప్రొడక్ట్స్ ఏంటి, మనం ఆయిల్ మసాజ్ కంపల్సరీ. మసాజ్ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా చూపిస్తున్నారు. డాక్టర్స్ కూడా కావాలంటే అడగవచ్చు, లేకపోతే మన ఛానల్లోనే ఆల్రెడీ బేబీ మసాజ్ గురించి వీడియో ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, బేబీ మసాజింగ్ వీడియో.
అయితే బేబీలో థర్డ్ మంత్కి వచ్చేసరికి వాళ్ళు చూడగలుగుతారు. విజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరెక్కడున్నారని గుర్తుపట్టి వాళ్ళని పిలవడం కానీ, ఏడవడం కానీ, అటు సైడ్ టర్న్ అవ్వడం కానీ జరుగుతుందనమాట. ఇప్పుడు నవ్వడం ఈ టైంలో బాగా స్టార్ట్ అవుతుంది. థర్డ్, ఫోర్త్ మంత్ ఇంత ఉంటుంది. తర్వాత ఫస్ట్, సెకండ్ మంత్లో బేబీ మోషన్ ఏంటంటే కంటిన్యూస్ అవ్వచ్చు, లూజ్గా అవుతుంది. సో ఇది థర్డ్, ఫోర్త్ మంత్కి వచ్చేసరికి కొంచెం ఫ్రీక్వెంట్గా కాకుండా టైం టు టైం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి బేబీ కొంచెం ఇలా కూర్చోవడం కానీ, ట్రై చేయడం కానీ కూర్చోవడానికి, ఇలా ఇలా వంగి పాకడానికి కానీ ట్రై చేస్తారు. ఆ టైంలో మనం కొంచెం మానిటర్ చేసి వాళ్ళకు కొంచెం పుష్ ఇస్తే వాళ్ళు కొంచెం చెలరేగిపోతారనమాట. ఈ టైంలోనే బ్యాక్ అనేది కొంచెం స్టేబుల్ అవ్వడానికి వెన్నెముక కొంచెం గట్టిగా అవుతుంది. సో మనం సోఫా మీద ఇట్లా కూర్చోబెట్టడం కానీ, పిల్లోస్ ఏమైనా సపోర్ట్ ఇచ్చి ఇలా చేతులు ఇలా పెట్టి కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా కూర్చునే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ టైంకి అన్నప్రసన్న జరుగుతుంది కాబట్టి చిన్నగా పాకుతుంటారు. కొంతమంది చాలా సుస్తుగా ఉంటారు, వాళ్ళ దగ్గర మనం సామాన్లు పెడతాం. కొంతమంది ఏంటంటే ఈజీగా కొంచెం కొంచెం ఫాస్ట్గా పాకేస్తుంటారు. సో ఈ పాకడం అనేది ఇంకా 6-7 మంత్ అవ్వగానే 8th మంత్ వరకు కంటిన్యూ అవుతుంది. మెల్లగా 8th మంత్ నుంచి నిల్చోవడం అలా స్టార్ట్ చేస్తుంటారు. అయితే ఈ టైంలో బేబీకి కోల్డ్, కఫ్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పాకి వెళ్ళి ప్రతి చోట ఏమైనా వస్తువులు ఉంటే తీసి నోట్లో పెట్టుకోవడం, ఏదైనా టచ్ చేసి దాన్ని నోట్లో పెట్టుకోవడం కానీ జరుగుతుంది. నేను గ్లౌజ్ యూస్ చేయదని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ గ్లౌజ్కున్న డస్ట్ కూడా వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు. హ్యాండ్సే బెస్ట్, కంఫర్టబుల్గా ఉంటుందని నా అభిప్రాయం. అయితే గ్లౌస్ యూస్ చేస్తే వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ టైంలో మనము సాక్స్లు పాకే టైంలో వేస్తే ఒక్కొక్కసారి జారొచ్చు, అది చూసుకోవాలి. నీస్ ప్యాడ్ ఉంటే తెచ్చుకోవచ్చు, ఎందుకంటే నీస్ ప్యాడ్ వల్ల ఈ మోకాలు కొంచెం ఒత్తుకుపోకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ కొంతమంది డాక్టర్స్ వాకర్ సజెస్ట్ చేయదు, బేబీ నడవదు అని అంటారు. కానీ నా బేబీకి నేను వాకర్ యూస్ చేశాను, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనలో పనులు చేసుకోవాలి కాబట్టి హెల్ప్ అవుతుంది. లేట్ వాక్ చేస్తారన్నారు కానీ మా బేబీ అయితే ఎర్లీగానే వాక్ చేసింది. 10th మంత్లోనే 10th, 11th మంత్ ఆ టైంకి నడిచేసింది. వేరే పిల్లలు 12-13 అయినా కానీ మెల్లగా స్టెప్పులు వేస్తారు, తిని పరిగెత్తింది. 1 ఇయర్లో పరిగెత్తేసింది అనమాట. సో నేను సజెస్ట్ చేయాలా వద్దా అనేది నేను చెప్పలేను. మరీ ఎక్కువగా సజెస్ట్ చేయకండి, సజెస్ట్ చేయను. మరి తక్కువ అసలు వద్దని చెప్పను. ఇట్స్ యూస్ఫుల్. వాకర్ మేము ఒక 2 months యూస్ చేసాము అంతే. అది కూడా ఎక్కువ కాదు, నార్మల్గా మాకు పనులు ఉన్నప్పుడు తనని అందులో వదిలేయడం కానీ. సో మా బేబీ అయితే తొందరనే వాక్ చేసింది, అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. సరే, బేబీస్కి టైంలో కోల్డ్, కఫ్ వచ్చినప్పుడు భయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంతే. వెచ్చగా ఉంచడం కానీ, ఒకవేళ మదర్ ఫీడింగ్ లేకపోతే హాట్ వాటర్ కూడా తాగించవచ్చు. కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేయడం వల్ల కూడా బేబీకి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల. లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినప్పుడే మనం ఎక్కువ భయపడాలి. నార్మల్ కఫ్ అండ్ కోల్డ్ ఇవి నార్మల్ బేబీస్లో. ఇది 1 year వరకు కొంచెం ఇబ్బంది పడుతుంది మనల్ని, ఆ భయం ఉంటుంది. బట్ డోంట్ వరీ, డాక్టర్ సజెషన్తో నెబులైజర్ కూడా యూస్ చేయొచ్చు. నాజల్ డ్రాప్స్ అయితే నేను కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాను, అవి చాలా హెల్ప్ అయ్యాయి. సో ఫీవర్ అంటే P100 ఒకటి. ఎప్పుడన్నా వ్యాక్సినేషన్ అప్పుడు, ఫస్ట్ వ్యాక్సినేషను మేము పెయిన్ఫుల్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే డాక్టర్ సజెస్ట్ చేశాడు, ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి వేసుకోండి అని. సో ఆ పెయిన్ఫుల్ వల్ల తన రైట్ ఆర్ లెఫ్ట్ దాంట్లో ఉబ్బిందనమాట, స్వెల్ అయింది. అది 1 year వరకు అలానే ఉండే అనమాట. ఎందుకంటే ఆ రోజు ఏడ్చిందని మేము ఐస్ ప్యాక్ కూడా పెట్టలేకపోయాను. సో అది అలా చేయకుండా మీరు ఇమ్మీడియట్గా ఆ ప్లేస్ని కొంచెం హ్యాండిల్ చేసి తక్కువ చేసుకుంటే బెస్ట్ అనమాట. తర్వాత కలర్ వచ్చేసి 6th 7 monthsకి మా పాపకి
నార్మల్ కలర్ వచ్చేసిందనమాట. సో దాని గురించి ఏం వరాల్సిన ప్రాబ్లం లేదు. ఆల్రెడీ డాక్టర్ కూడా చెప్తారు మనకి. సో మాట్లాడడం అయితే 1 ఇయర్ నుంచి కొన్ని వర్డ్స్ తనకు తానే ఏదో మాట్లాడుతుంటుంది. అది మనం లాంగ్వేజ్ అర్థం చేసుకోలేము. చాలా అంటే బేబీ కొంతమంది ఏంటంటే వాళ్ళ నిద్ర సరిగ్గా ఉండదు, ఫుడ్ సరిగ్గా వెళ్ళదు. అది వీళ్ళు నార్మల్గా తినర్లే అని వదిలేయకుండా కొన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే బేబీకి కొంచెం ఏదన్నా మెడికల్ అటెన్షన్ నీడ్ అనుకొని డాక్టర్కి చూపించడం, పీడియాట్రిషియన్కి కన్సల్ట్ చేయడం కానీ జరిగితే కొంచెం బెస్ట్. ఎందుకంటే చెప్పలేం, వాళ్ళకి ఏదైనా స్టమక్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఒకసారి బేబీకి మోషన్ అనేది చాలా టైట్ వచ్చిందనమాట. అది మన తనకి సరిగ్గా ఇవ్వకపోవడం, ఇది పెట్టొద్దు అది పెట్టొద్దు అని ఆపకుండా కొంచెం నీళ్ళతో పాటు మంచి ఫుడ్ ఇవ్వడం కూడా మంచిదే. మనం కూడా ఒకవేళ కొంచెం మదర్ ఫీడింగ్ ఉంటే మదర్ కూడా మంచి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే బెస్ట్. తనకి అన్ని రకాల ఫుడ్ ఇస్తే బెస్ట్ అనమాట. ఇది పెట్టొద్దు అది పెట్టొద్దు అని కాకుండా, అంటే బేబీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, మనం తినే ఫుడ్ గురించి కాదు. సో అన్ని రకాల ఫ్రూట్స్ కానీ అన్ని రకాల పప్పులు అవి పెట్టి తినిపించవచ్చు బేబీకి. సో మోషన్ ప్రాబ్లం ఎలాగా ఉండదు. సో ఎప్పుడైనా ఇయర్స్లో క్లీనింగ్ అవన్నీ చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ కోల్డ్ వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మా పాపకి ఐ ఇన్ఫెక్షన్ కూడా అయింది. పెద్ద పాపకి ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది. చిన్న పాపకి ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్, కళ్ళల్లో ఊసులు విపరీతంగా పడుకొని లేస్తాయి. ఎందుకంటే అది కంటిన్యూస్ కోల్డ్ వల్ల ఇన్ఫెక్షన్ కళ్ళ వరకు వచ్చి కంటిన్యూస్ ఊసులు వచ్చినాయి. దానికోసం ఐ డ్రాప్స్ వాడాము. అప్పుడే తగ్గింది. తర్వాత అసలు మాకు అర్థం కాలేదు ఎందుకు ఊసులు ఎంతగానో వస్తున్నాయని. సో మెడిసిన్ వల్ల ఇట్స్ స్టాప్ నౌ. సో ఇది అంటే నేను 1 ఇయర్ నుంచి 1 మంత్ నుంచి 1 ఇయర్ వరకు బేబీలో నోట్ చేసిన సిమ్టమ్స్, ప్రాబ్లమ్స్, ఇంకా తన గ్రోత్ గురించి మీకు షేర్ చేసిన డీటెయిల్స్ ఇవే అనమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది, నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.